అలవాటు లేనట్టు బిల్డప్. అమ్మాయి కూడాను పోతుంది ఖచ్చితంగా పోతా. మళ్ళీ ఇంకోసారి అసలు పొట్టనే బగలు కొడతాయి ఇప్పుడు జాకీర్. అనవసరంగా చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్లారు మీరు, మీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనవసరంగా చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్లారు మీరు, మీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాగుపడినాయి వెంచర్లు కదా ఇక్కడ పడతాయిలే. ఏమైనా కూల్ గా తాతావని కూల్ డ్రింక్ కూడా అమ్మకి అమ్మకొద్దులే తామా చల్లగా ఉంటది. ఎండ చూడు బయట లేదులే, అంత పెద్ద వాళ్ళకి ఈగుడుదు లేని. మనం ఎంజాయ్ చేయాలి, యంగ్ గా ఉన్నాం కాబట్టి. ముసలి వాళ్ళకి ఈగుడుదు చూడు మా ముసలోళ్ళు అంట. అదే అదే ముసలి అంటే 70 ఏళ్ళు ఉన్నాయా లేదా 80 ఏళ్ళు ఉన్నాయా? అంతే. ఆ అమ్మ ఎంజాయ్ చేయలేదు, మనల్ని ఎంజాయ్ చేయనివ్వదు. అదే కదా. ఏం చేస్తావు ఎంజాయ్? ఎంతకంటే ఇంకేం ఎంజాయ్ చేస్తావు? ఏంది బీర్ అంటే ఏంటి? బీరే ఎత్తున్నారు. అన్నీ చెప్పింది. ఆ అమ్మ ఎంజాయ్ చేయలేదు, మనల్ని ఎంజాయ్ చేయనివ్వదు అని. తాగు. ఏంటి అది నువ్వు బియర్ అబ్బాయి నువ్వు పోసేవడం బాగుంది. ఎవరైనా తాగుతుంటే దెబ్బలాడతారు. లేదు, మారింది జనరేషన్ మారింది. ఏం జనరేషన్? జనరేషన్ కాదు, ఏడ దింపినాకన్నా తాతండి కదా. ఈడే తాగని మీ డ్రైవింగ్ పెద్దోళ్ళు ఎవడంటివి? పెద్దోళ్ళు ముసలోళ్ళు అనే లేదు బాబు. ఇప్పుడే ఎప్పుడు లేదు ఆ పిల్లకి. పిల్ల ఆడపిల్లలా ప్రవర్తించు నువ్వు. ఏంటది? ఆ పిల్లలు అనుమానం పడుతున్నారు నన్ను చూసి. నాకెట్లా ఉంది? నువ్వు చూస్తే పెద్దోళ్ళు ముందర ఏ దిమ్మిన కాదు. ఇప్పుడు ఏదో తినే పోదాం రెస్టారెంట్ కానీ తాగపోతే నా మీద ఒట్టిని మీ తాగు. చూడమా ఇట్లా ఫోర్స్ చేసి నాతో తప్పిస్తాను. నీకంటే పెద్ద చిన్న లేదు. మరేంటి ఆ పిల్లోడికి న్యాయం పెద్ద గౌరవిస్తున్నాడు. మళ్ళా నా మీద అయిపోయింది అప్పుడే. వేసావా మొత్తం? అమ్మో నువ్వు ఆడపిల్ల ప్రవర్తించడం లేదు. వాడదానివేనా అసలు? ఆడపిల్లవేనా? తెలిసి నాకు ఈ బాబు చూడు, ఆ అమ్మాయితో కూడా ఈ బాబు కూడా తయారయ్యాడు. తెలిసి అత్తకి ఇవ్వలేదని బాధపడుతున్నాను. నాకు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నానా? నేను ఇవ్వలేదని కాదు, మీరు చెడిపోతున్నావా అబ్బాయిని కూడా చెడగొడుతున్నావా ఫీల్ అవుతున్నాను. చేస్తున్నావు అదేం పచ్చితే నీకు? ఇల్లు సంసారం చేసుకున్నదాన్ని చేస్తే కదా మరి. ఈ అమ్మాయి ఫోర్స్ ఆడపిల్ల ప్రవర్తిస్తానవా? నీకు బుద్ధి ఉన్నదా? ఏమైనా బుద్ధి ఉన్నదా నీకు? బుద్ధి లేదా నీకు? ఏం జనరేషన్ బాబు? జనరేషన్ అయితే ఏదో ఎప్పుడో మగోళ్ళు ఏ పార్టీలోనో జనరేషన్ లోనో చేసుకుంటారు. సినిమాలో సినిమాలు తీరు వేరు, మన ఇంట్లో కాలనీలో చెప్తే మర్యాదలు పోతాయి. మీరు ఎందుకు చెప్తున్నారు బాబు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బాబు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మన ఏరియానే బాబోయ్. ఈ అమ్మకి ఇచ్చి ఫ్రెండ్ అనుకుంటా, ఫ్రెండ్ అక్క ఈ అమ్మకి ఇచ్చి ఫ్రెండ్ అనుకుంటా, ఫ్రెండ్ అక్క అనేసి ఇద్దరు కలిపి అక్కను తమ్ముడు కలిపి తీసుకురాకూడదు. ఓల్డేజ్ అంటారు. నువ్వు నాకంటే నువ్వు సరిపోతావు ఏంటి? ఎంగో ఇలాంటి పనులు చేస్తే ఎంగా, ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తే ఎందుకు పట్టించుకో? నువ్వు పట్టించుకోవాలి. అయితే కదా పట్టించుకుంటా. ఆడపిల్ల అయితే కదా కొత్తగా మరి అలవాటు లేనట్టు బిల్డప్. అలవాటు అయిపోతే అబ్బాయికి చేస్తుంటే అలవాటు అయిపోదా మరి? ఇదేం పద్ధతి? ఇలా నీకు అసలు బుద్ధి ఉందా? మనం కార్ లో వచ్చాము, బుద్ధి ఉందా? డ్రైవింగ్ చెయ్యొద్దా? అబ్బాయి
తిట్టించడానికంటే ఇదేం బాధ్యతే? ఇదేం తిట్టించడానికంటే ఇదేం బాధ్యతే? ఇదేం బాధ్యతే? ఇట్లా పనులకు తిట్టకుంటాను బీర్ బాటిల్ తెచ్చి మళ్ళీ పద్ధతిలో తెచ్చినాను ఎందుకు మీరు తెమ్మన్నారు ఏదేదో పని అక్కడికి వెళ్తున్నాం భోజనం చేస్తున్నాం అక్కడ ఏదో అనుకుని ఆ అబ్బాయి నువ్వు కలిపా కానీ ఈ అమ్మాయి కూడాను వద్దు బాబు ఏదో ఆగా వద్దు బాబు ఏదో ఆగా చెప్తాది సెడగొడుతుంది వద్దు అలాగే చెప్తాది దీని మాటలు నువ్వు పట్టించుకోకు ఇచ్చేదా మొఖం మీద కొట్టు మొఖం మీద కొట్టు వద్దు వద్దు మొఖం మీద కొట్టు దానికి బంటే బుద్ధి లేదు నీకు బుద్ధి లేదా దానికి మంచి భయం చెప్పొద్దా నాకు తాగాలనేది మా వీళ్ళు అదే కలిసి ఇద్దరు పోసుకుందామంటే నాకు తాగాలనిపిస్తుంది ఇలా తయారయ్యింది అత్తకు కూడా అలవాటు ఉంది యాక్టింగ్ చేస్తాను అత్తకు కూడా అలవాటు ఉంది యాక్టింగ్ చేస్తాను నాకు ఎప్పుడు లేదమ్మా మా అన్నయ్య తెలిసి ఇలా తయారయ్యింది లేదు లేదు నాన్న నాకు అలవాటు లేదు బాబాయ్ చాలా చాలా పరుగు తక్కువ పనులు చేస్తుంది నాకు చదువుద్దమ్మా బాబాయ్ నాకు అలవాటు లేదు మళ్ళీ సిగరెట్ అంటుంది నువ్వు పిల్లవా పిడిగివే బాబు నువ్వు ఆడపిల్లవా ఏంటి ఇలా తయారయ్యావు మంచి మర్యాద లేదా నీకు బాబు నువ్వేం చేస్తావు బాబు తమాషాలు తమాషా అయ్యో ఏడు కరుస్తావు కర్లా బాబోయ్ ఇంత ఎవరు ఎక్కించుకొచ్చినారు కారు బాగా నడుపుతాడా ఈ అబ్బాయి ఈ అబ్బాయి కారు నడుపుతాడా నడుపుతానో గుద్దుతానో నా ఇష్టము మంచి లేదా మర్యాద లేదా నా అమ్మాయికి చెప్పావు నువ్వేంటి బాబు ఇలాగ మంచి మర్యాద లేకుండా పెద్ద ఆవిడ మీద నాకు అన్నది కాబట్టి ముగ్గురు తాతమని నీకుందే ఇలా నన్ను తీసుకొచ్చేసి ఇక్కడ పడేసి ఇదేంటి ఇలా తయారయ్యా నాకు ఇంటికి తీసుకెళ్తారా బాబు లేదు అమ్మో ఇద్దరు కలిపి ముగ్గురు కలిపి నన్ను ఇంటికి తీసుకెళ్తారా ఎంతకేను నువ్వు ఇప్పుడు అందరికి చెప్పేస్తాను చంపేస్తాను చెప్తావా ఎవరు లేరు ఎలాగా చెప్తాను మీరు ఏం చేస్తారు నన్ను తీసుకో అలాగే చంపేస్తారు తీసుకొచ్చారు నన్ను బీర్ బాటిల్ బెస్ట్ పాల్గొట్టే ఈడే ఎవరు లేరుగా చూడరా ఎవరు లేరు పరుగుడి చెప్పకూడదు నోరు ఎత్తకూడదు ఈ మ్యాటర్ మన ముగ్గురు నలుగురు మధ్యలో ఉండాలమ్మా తమాజ్ చేస్తానమ్మా ఏమన్నా పిల్లో లేదో ఆనందంగా తాగుతారు ఇట్లా పాల్గొట్టు మళ్ళీ తీసుకొచ్చారు మీరు ఇది వెనక్కి పెట్టి చెప్తా సీటు సీట్ వెనక్కి పెట్టు ఇది వెనక్కి సీట్ చెప్తా ఉండు ఏంది తమాషాలు చేస్తాను అమ్మ ఎంత ఊరికి ఉండే కుర్తే ఏందో జనరేషన్ తో కలిసిపోద్దులని తీసుకొస్తే చూడు 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 సైలెంట్ గా తాగినామా ఇంటికి వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలా ఒక గ్లాస్ ఇవ్వండి తాగినట్టు ఫోటో తీసుకోండి చెప్తే అత్తమ్మ కూడా తాగిందని చెప్తా అదిగో చూడు చూడు ఫోటో తీసుకో వెనకాల అది జాకీ రాడ్ ఉంటది ఆ జాకీ రాడ్ తీసుకో వద్దు ఖచ్చితంగా చెప్పేస్తుంది నాకు తెలుసు ఖచ్చితంగా పోతా మళ్ళీ ఇంకోసారి లేదు మనకు ఖచ్చితంగా బయటికి పోలేదు ఎవరు ఆపర్లే అని అనుకుంటే లేదు మళ్ళా మనల్ని బయటికి పోయి తిరగని ఖచ్చితంగా మన మర్యాద తీసేస్తుంది ఒకే షాట్ లో పోవాలి అది బీర్ బాటిల్ బీర్ బాటిల్ నటిద్దు మెంటల్ వస్తుంది నాకు నటించే ఇప్పుడు ఎవరో రాళ్ళని పెట్రోల్ పట్టి చెప్తా డీజిల్ పెట్రోల్ ఫస్ట్ చంపేద్దాం చంపేసి తగలబెడదాం నిమ్మి తాగడం మంచిదే కదమ్మా కాదు కాదు చూడు ఇప్పుడు పాటిందే బిందు ఇంకా తాగడము మంచిదే కదమ్మా తాగడం మంచిదే ఆలోచించి చెప్పండి అడగడమా అన్నిసార్లు మంచిదే కాదా తాగడం మంచిదేనమ్మా మంచిదే మళ్ళీ మీరెందుకు తాగడంలే నాకేం అలవాటు లేదు పుట్టినప్పటి నుంచి అలవాటు ఉన్నదిలే నీకు అలవాటు ఉంది
నీకు అలవాటు అవును అలవాటు ఉంది, అలవాటు మంచిది కాబట్టి. తాగితే నీకు అలవాటు నీకు మంచిది అప్పుడు మన నలుగురు తాగబోతులు అవుతాము. మనం కూడా అసలు వీధిలో ఎట్లా చెప్పుకుంటారు చెప్పేస్తా కదా. చెప్తాను చెప్తావా? లేదు మంచిది తాగితే లేదు మంచిది తాగితే మంచిది అని చెప్తున్నాను బాబు. తాగండి ఏదానికి మంచిది మా, ఏదానికి మంచిది? ఒంటికి మంచిది, పిల్లలకి నేర్పించేది. ఒంటికి మంచిది, ఇంటికి మంచిది, లైఫ్ బాగుంటది, అన్ని బాగుంటాయి. ఇప్పుడు తాగమని చెప్తే వాళ్ళకైతే పెద్దోళ్ళు చిన్నోళ్ళకి చెప్పేది ఏంది చెప్తుంది. మా నాన్న ఫోన్ చేస్తాను. తాగుడు అలవాటు చేసింది ఎవరు? మంచిగా తెచ్చింది అత్త. వైన్ షాప్ ఆడిపోయి కొనుక్కొని వస్తావా? ఇది నా మీద వేసేస్తున్నారు నిందంతాను. ఇది ఎవరు? మరి మీరు అనమన్నారు, నన్ను చంపేస్తామంటున్నారు. అయిపోయింది వీధిలో మీ ఖచ్చితంగా చెప్పేసి ఇప్పుడు ఒక్కటే యాక్టింగ్ చేస్తాను. చెప్తాను అదిగో అంటే మంచి అని చెప్తారు, మంచి అని చెప్తారు. మంచి అని చెప్తాను. నువ్వెవడవరా బాబా ఇలా తయారు తోడుగా నువ్వెవడవరా బాబాయ్? నేను మంచి అని చెప్తున్నాను రా, నేను మంచి అని చెప్తున్నాను. కార్ ఎక్కినది ఎవరైనా చూసినారా? చూసారు మా వీధిలో అందరూ చూసారు. గుడికి పోతా అంటది, చూసినారా? ఫ్రెండ్స్ ఇంటికి పోతా చూస్తే గుడికాడ దింపేసామని చెప్తాం. ఒకవేళ లేదు మంచి అంటున్నాను కదా బాబు, నేను మంచి అన్నానే బాబు. మంచి ఆవిడకాలు చెడ్డ ఆవిడకాలు ఆవిడకి అవసరం లేదు. కానీ ఎందుకంటే ఒకటి చెప్తాడు, ఇట్లా వాళ్ళు దిగేంత వరకు రకంగా ఉండి దిగిన మనకు వద్దు, ఈడ తెంపేసుకుంటే సరిపోతుంది. చెప్తాను మంచి నువ్వు మంచి చెప్పద్దు, చెడు చెప్పద్దు, ఏమి చెప్పద్దు. మా చెప్పేస్తుంది నువ్వు వచ్చి నువ్వు ఈ రోజు లాస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? నీకు ఇష్టం, నీకు ఏదైనా కోరుకుందా? ఏ కోరికలేదు లేకపోతే ఇంకా కారు దిగేటప్పుడు ఈడే జనాలు లేని చోటి అయిపోగొట్టాల. నువ్వు మళ్ళా ఏమైనా కోరికుందంటే బిర్యానీ తింటావు. నేను మంచి జరుగుతుంది మీకు మంచిదే తాగితే అని చెప్తున్నాను. నేను మంచి జరుగుతుంది మీకు మంచిదే తాగితే అని చెప్తున్నాను. నేను వద్దు, నాకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. నేను ఎలా తాగలేదు? అంటే మనల్ని తాగబోతుంది. నీకు అర్థం కాదు, మనల్ని తాగబోతూ చనిపోయి ఉంది ఏమని అనుకోలే కానీ ఇది ఆడబెట్టు, చంపేసి బూడ్ చేసి వస్తాను. బాబు నేను నాకు బోల్డ్ ఆశలు ఉన్నాయి, నన్ను చంపక బాబు. మీకు నేరపోయి వచ్చాను, నేను అనవసరంగా వచ్చాను. అత్త దగ్గర ఆస్తులు లేవా? మళ్ళీ ఆస్తులు లేవు, ఆస్తులు ఏమి లేవు, ఏమి లేవు బాబు. ఆస్తులు ఏమి లేవు. బంగారు తీసుకొని బాబు లేదు బాబు, నేను మంచి అని చెప్తాను కదా, మీకు ఎవరికి చెప్పను బాబు. పెద్ద కొట్టను, చిన్న జాకీ రాడ్ తీసుకొని తలగా ఒకటి బీక్తాను. చిన్నదా? పాప మా అత్తకి ఒక దెబ్బ ఎప్పుడు కొట్టలేదు ఎవరు. మెల్లి కొట్టండి, మెల్లి కొడితే నీకు తలకైతే పగిలిపోతుందే, లేకపోతే ఊరేసేస్తే ఇట్లా. కనికరవంతురాలు తల్లి అమ్మ నాయమ్మ తీసుకొచ్చావు మంచిగా భోజనాలు ఇప్పిస్తాను తెచ్చి నన్ను ఇలాగే గొప్ప చెప్పేస్తున్నావా? వీళ్ళకి నన్ను చంపాలని చూసేవాళ్ళు. మాట వినలేదు నువ్వు, మేనకోడలని లేదు. మేనకోడలోనే నువ్వు తాగుపోతావైతే నేను మంచిదని అనాలా? నిన్ను మంచిదని అనకపోతే నన్ను చంపించేస్తావా? ఏంది నువ్వు బయటికి వెళ్ళి చెప్తే బయట తిరగాల లేదా? మంచి మాట మరి చెప్పరా? మరి ఇప్పుడు మీ నాన్నకి మీ అమ్మకి చెప్తానులే బయట. వానమ్మ ఎవరికి చెప్పకూడదు, వాళ్ళకే చెప్తుందంట. మరి వాళ్ళకి చెప్పాలి కదా. మరి నాకు నేను దాచుకోలేను. అసలు పొట్టనే పగలు కొడతాయి ఇప్పుడు జాకీ, అసలు పొట్టనే పగలు కొడతాయి ఇప్పుడు జాకీ. లేకపోతే పని చేస్తా, నాలుగు కోసేద్దాం. ఎవరికి చెప్పలేదు, ఎందుకు చంపేయడం పాపం? ఎందుకు ఇలా పాపం పోసుకుంటాను బాబు? ఎందుకు ఇలా పాపం పోసుకుంటాను? చదువుకుంది, రాసేస్తుంది. వద్దు వద్దు బాబు, నన్ను అల్లబెట్టకండి. మీరు మంచోళ్ళు, మంచి తాగుడు కూడా మంచిదే అని నేను ఎవరికి చెప్పను కూడా. మరి అది నాకు నాదే తప్పంటే నేనేం చెయ్యాలి బాబు? చెప్పను బాబు, చెప్పను చెప్పదులే, ఎప్పుడూ చెప్పను. నేను నోరు తెరవను, ఊర్లోనే తెరవను, ఎక్కడా తెరవను. మంచిది మీరు చెప్పాలి, తిరుగుతాను.
తినడానికే తిరుగుతాను. నాకు అర్థమైందిలే చెప్పను నన్నేమి అంత కిక్కేం ఎక్కట్లేదు మీ కిక్కు నీకు మంచి కిక్కు నీకు మంచి నోరు వేరే వాళ్ళు చూస్తున్నారు అందుకు ఆడ ఆపకుండా లోపలికి తెచ్చారు. ఇప్పుడు వేసేది ఆడ చూసినారు, వేరే వాళ్ళు చూస్తున్నారు అందుకే ఎవరు రారు నందు తీసుకోబో. నీకు కొద్దిగానే కనికరం లేదంటే తయారయ్యావు రాక్షసు లాగా నన్ను చంపించడానికి తీసుకొచ్చావు ఇక్కడికి. నీ తాగడానికి నేను అడ్డుగా ఉంటున్నానని తాగండి తాగండి బాబు. నేను ఎవరికి చెప్పను. బాబు నువ్వు రా తాగు బాటిల్ నీకు ఇస్తావు రా తాగు. అవన్నీ వద్దు, నీకు జాకీ రాడ్డుతో తలగా లేకపోతే చున్నీనా మీదే పుణ్యం అంటున్నాను. చంపకండి బాబు. నాకు బోల్డ్ ఆశలు ఉన్నాయి బాబు. నాకు బోల్డ్ ఆశలు ఉన్నాయి బాబు. ఏం ఆశలు? చాలా ఉన్నాయి నీకు చెవుడా? నీకు చెవుడు నీకు చెవుడు. నాకు ఆస్తులు లేవు. ఆశలు ఆశలు ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి. మేనగోళ్ళకి పెళ్లి చేయాలని చెప్పే ఆశ ఏం తెలుసు? అమ్మకి నాన్నకి చెప్పే ఆశ ఉంది. అది చెప్పాలి అన్నయ్యకి. అది చెప్పాలి అన్నయ్యకి. మీ ఆత్మ ఆశలు తీర్చుకుంటుంది. మనిషి రూపంలో వద్దు, ఆత్మ రూపంలో ఆశలు తీర్చుకుంటారు. జాకీ దిక్కి తీసినండి. ఈయనెందుకురా బాబు తెచ్చారు? వీడు మరీ రెచ్చగొడుతున్నాడు. వీడు మరీ రెచ్చగొడుతున్నారు. రారా బాబు, ఎక్కడ దాసేవరా నువ్వు? అనుకుంటే మీరు అనుకునే వచ్చారా? మీరు అనుకోలేదు, కలిసిపోతావేమో అనుకున్నాము. తాగడానికి కలిసిపోవాలా? అందుకే బొబ్బులో కలిసిపోదురు. అందుకే బొబ్బులో కలిసిపోదురు. నాలాగా భూమిలో కలిసిపోతారు. నువ్వేం చెప్తా అదే కరెక్ట్. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, ఏమన్నా రక్తం అయితే కనీసం నువ్వు అలాగే తయారు ఆడపిల్లవని కూడా మర్చిపోయావా? నువ్వు కొంచెం జాలి లేదా నీకు? దొరికేస్తుంది. కొంచెం జాలి లేదా నీకు? ఆడపిల్ల మర్చిపోయావా నువ్వు? నాకు మేనకోళ్ళ పాపం పరుగు పోతుంది చెప్పకూడదు. పనులు చేస్తే మరి పరుగు పోవేంటి? ఇప్పుడే మంచిది అంటుంది, ఇప్పుడే చెడ్డది అంటుంది. పరుగు పోదు ఇలాంటి పనులు చేస్తే. మరి నేను పబ్లిక్ లో తాగుతున్నానా? అదిగో అయిపోయింది. ఇవన్నీ మేము కార్లో ఎక్కించుకున్నాడు తాగిన విషయాలు ఎవరో చెప్తారని చెప్పి ఇవన్నీ దాస్తారా? కొట్టేస్తుంది. రాక్షసిని కాదు నేను. చూడు ఇప్పుడే రాక్షసి. అనవసరంగా చచ్చిపోతాను. నన్ను తీసుకెళ్లారు మీరు. మీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనవసరంగా చచ్చిపోతాను. నన్ను తీసుకెళ్లారు మీరు. మీ పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. పోలీసులు పెట్టేస్తారు. మా అన్నయ్య మా చెల్లెమ్మ ఎక్కడ ఉందని వెతుకుతాడు. లేదు మీరు పోలీస్ స్టేషన్ పేరు మీతోనే వచ్చింది. మా అక్కయ్య ఏదేనా అనేసి అంటారు. మా చెల్లి మీతోనే వచ్చింది. నేను చెప్పే వచ్చాను. మీకు తెలియదు బాబు. లేదు చెప్పే వచ్చాను నేను. మేనగోడలతో మా బాబుతో వెళ్తున్నాను. ఆ పక్కింటి అబ్బాయి ఒకడు వచ్చాడు. ఆడ ఒకటి రెచ్చగొడుతున్నాడు పనికి మళ్ళోడు. ఆడు మరీను అని భయపడతాడు. కొట్టే కొట్టడానికి నేనేం భయపడ్డా? కళ్ళు న్యాయం లేదటే న్యాయం లేదటే బాబు. కొంచెమే నోటికి గుడ్డ కట్టేస్తా, చుండి కట్టేస్తా. నువ్వేంట్రా బాబు మరీను? అట్లే సహకరిస్తుందిలే. నోరు మూసుకొని దేంతో కొట్టాలి? సన్నదాంతో కొట్టండి. దీంతో పొడిసేది ఇది డైరెక్ట్ గా తీసుకొని పోడ్చడమే. వద్దులేదు. నువ్వు జైలుకి వెళ్ళిపోతావురా? నీకు బోల్డ్ లైఫ్ ఉన్నది. నీకు ఎందుకు అలాగా? ఇంతకంటే మంచి లైఫ్ కూడా చెడిపోతున్నావు. నువ్వు రెడీ పెట్టుకో. తలకాయ కొట్టేకి నేను పొడిచేది పెట్టుకుంటాను. రెండు అయిపోయి ఎవరితో చెప్పండిరా. మీకు దండం పెడతా. నేను ఎవరితో చెప్పను బాబు. నేను ఎవరికి చెప్పను. నేను చెప్పను కంటే చెప్పను. అన్నయ్యకి వదినకి చెప్తాను. నేను ఎవరికి చెప్పను. అన్నయ్యకి వదినకి చెప్తాను. ఇంకెవరికి చెప్పను. చెప్పనురా. చెప్తాను కదా. చెప్తున్నాను కదా. ఎవరికి బీరు? నాకు వద్దు బాబు. మీరు తాగండి, బాగా తాగండి, మంచిది అని చెప్తాను నేను. మరి మీరు మంచిదని చెప్పింది కదా. అమ్మ నాన్నకి అదే చెప్దాంలే పదండి. చంపడం ఎందుకు? అమ్మ నాన్నకి అదే చెప్దాంలే పదండి. చంపడం ఎందుకు? వద్దన్నారా బాబు? నేనేమన్నా నేను చెప్పను. నాకు వద్ద తల్లి చెప్పను.
నా ఊరికే రెచ్చగొట్టే చేసుకోవద్దు. మెంటల్ లో ఫుల్ ఇది నేను తాగితే లైట్ గా తాగనలా బాగా పరువు తక్కువ మీరు తాగితే నన్ను ఎవరు ఇంకా అందరూ పరువు తక్కువ వద్దు బా. అంటే మన పరువు తీసేదే ఉన్నా. అంటే మన ముగ్గురు పరువు లేదు. పరువు లేదు, ఎలాగో పరువు లేదు. అదిగో నీ- బావలే, నువ్వెవడో రాడు. తాగు తాగు నేను తాగు. ఏమో, నేను తాగను, నేను బా తాగను. 3 ఇంచుతామా ఖచ్చితంగా పొడి చేస్తామా ఆ, వద్దురా బా. ఒకటి ఇది ఎక్కడ ఒకటిన్నర అయ్యో బాబోయ్. రెండు మందు తాగు. 2.5 తాగు 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 2.5 కూల్ డ్రింక్ లాగా ఉంది ఇది. కూల్ డ్రింక్ అది కూల్ డ్రింకే కూల్ డ్రింక్ కాదు అది. కూల్ డ్రింకే ఇదే. అమ్మో తాగేది చూడు ఎంత నచ్చింది. అమ్మో కూల్ బియర్ కూల్ డ్రింకే. డ్రింక్ ఉంటది కాదు కాదు కూల్ డ్రింకే. బీర్ అలాగే ఉంటది. మీరు ఇదే తాగారా? మళ్ళా అంటే ఇప్పుడు నన్ను ఏడిపించడానికి మీరు ఇలాగా తాగారా? కూల్ డ్రింకే. ఎందుకని ఇలాగ నన్ను ఎంతసేపు అలర పెట్టారు ఎవరు మీరే? ఎవరు పెట్టారు ఇదిగో మా మేనగోళ్ళు నువ్వునే ఇగో ఈ కొత్తగా వచ్చాడు ఈ అబ్బాయి ఎవరు? కూల్ ఈ డ్రింక్ అబ్బాయి. తాగమంటే అంత సేవ్ చేయాల షో మీరు కూల్ డ్రింక్ అని అన్నారా బాబు? స్టార్టింగ్ నుంచి కూల్ డ్రింక్ అంటున్నాం మేము కూల్ డ్రింక్ అంటే నేను తాగేద్దాను కదా బాబు. మళ్ళీ ఇంకేం అనుకున్నారు కూల్ డ్రింక్ స్టార్టింగ్ లోనే కూల్ డ్రింక్ తాగుతారా అంటే తాగనని. కాదు బీర్ అని అన్నావు నువ్వు. బీర్ అని అన్నావు నువ్వు. ఎవరు? బీర్ తాగుతావేంటి అత్త అని అన్నావు. బీరే బీర్ బాటిల్ అన్నావా? అనిపించిందా? మీకు అట్లా అనిపించిందా? కూల్ డ్రింక్ అన్నాం. కాదు బీర్ బాటిల్ కూడా నాకు బీర్ చంపేయాలి. బాటిల్ బీర్ బాటిల్ ఆడని చూపించు. కాదు తల పగల కొట్టని బీర్ బాటిల్ తీసాడు కదా బీర్ బాబు. బాటిల్ కాదు ఇది. నిద్రలోంచి లేచి ఏమేమో మాట్లాడుతుంది. వాటర్ బాటిల్ బీర్ బాటిల్ ఉంది. లేవు. వాటర్ బీర్ బాటిల్ బాటిల్ ఉంది. అంటే లేవు, నేను లేవు. ఇప్పుడు ఎవరికి చెప్పనని అనేసి నాకు డ్రింక్ ఇచ్చారు కదా మీరు. ఏంది ఎవరికి చెప్పరు డ్రింకే కదా తాగారనేసి. అసలు అంటే మేము డ్రింక్ తాగామని అనుకుంటది అమ్మ అని అనేసి డ్రింక్ పోసి ఇచ్చేసాను. అంటే మేము బీర్ మీరే తాగినామంటావా తాగినారు. ఇక్కడ ఉండి చేసా నాకు పగల కొట్టని తీసారు చేసా. అసలు ఆడుంది ఇంకో సీసా. పడుకుంది అక్క తీసారు ఫుల్గా. తీసారు. నిద్రలోంచి లేచి మనం కూల్ డ్రింక్ తాగుతాము లేదు లేదు బీర్ చేస్తే తీసారు. బీర్ చేస్తే తీసారు. ఇది కూల్ డ్రింక్ ఎలా నాకు తెలుసులే కానీ మీరు తాగింది మాత్రం బీరే తాగారు. చూడండి కాలనీ వాళ్ళంతా ఇది కూల్ ఏ డ్రింక్. కూల్ డ్రింక్ తాగుతాంటే ఇది కూల్ డ్రింక్. ఏమో మందు పెట్టాము తాగుతుంది. మందు తాగుతాండి లేదు, మందు కాదు. లేలే మందు మందే కాదు. అది కూల్ డ్రింక్ మందే ఇచ్చారు వీళ్ళు. ఏం బీర్ కూల్ డ్రింక్ తాగారు. తాగినాము మందు నాకు తాగినామే కూల్ డ్రింక్ ఇచ్చారు. మొత్తం నాకు- కాలనీ వాళ్ళ వాట్సాప్ లేదు, గ్రూప్ లో లేదు, పెట్టేస్తాను ఇది చూడండి చూడండి. మీరు అన్నది బుద్ధి చెప్పండి వీళ్ళు చూడండి నన్ను ఎలా బుక్ చేస్తున్నారో చూడండి. అయిపోయింది పదండి తిందాం. అయినా అది మంచి అలవాటు కాదు మా మందు తాగేది అది ఈ ఏజ్ లో కిడ్నీలు లివర్లు చెడిపోతాయి లాస్ట్ కి నన్ను ఈదులు పెట్టేశారు వీళ్ళు. కిడ్నీలు లివర్లు తీసుకొచ్చి- చెడిపోతాయి తాగద్దండి మరి మంచి అలవాటు కాదు. అది వీళ్ళు తాగేది బీరు నేను తాగేది కూల్ డ్రింక్. ఇలా ప్రసారం చేస్తాను. చాలా తప్పు వీళ్ళు తాగినారనేసి నేను ఎక్కడ నువ్వు చెప్పాను. మీ అమ్మకి చెప్పావు ఇట్లా తాత మందు తాతని చెప్పండి తెలుస్తుంది చెప్తావా? నేను తాగిందన్నా లేదు. మీరు తాగడం కప్పించుకోని మీరు నువ్వు కాలనీలో ఏమని చెప్తావా నందు చెప్పారా ఫ్రెండ్స్ అందరూ కుర్రాళ్ళు చెప్పేది వాళ్ళే చాటింగ్ అదే ఇది అసలు మొత్తం. మీ ఇష్టం ఆ ఫోటో వీడియో పంపించే వాట్సాప్ లో అందరికి ఆ అమ్మ చెప్పిన సౌండ్ తీసేసి పంపి అదే అంతే మీరు తాగి నన్ను నీదులు పెడుతున్నారా? మీరు ఎక్కడ నేను చెప్పేస్తానని నాకు ఇలా నేను తాగలే మా ఫేస్ చూస్తే తెలీదా తాగినా తాగలేదు కూల్ డ్రింక్ అని ఇచ్చి ఇప్పుడు నన్ను వీడియో తీసి బుక్ చేశారు ఇలా నన్ను అనమాట. ఏం కాదు ఇది మంచి పద్ధతి కాదు. నేను ఇంకెప్పుడు మీతో రానుకోరాను. ఇప్పుడు మీతో రానుకోరాను. ఎవరు మేమే కానీ ఎవరు రాణించుకోరు కూడా ఎందుకంటే ఇట్లా బయటికి పోదాం నేను కూడా ఓ పెద్ద మనిషి ఏంటి ఇలాగ బీర్ తాగడం, మందు ఇదేం తాగడాలు బయటికి పోయి రెస్టారెంట్ లో ఇది బీర్ కాదు డ్రింక్ ఇచ్చారు నాకు. బీర్ అని అంటావేంటి? చాలా తప్పు చేసినాం కదా ఇట్లా తీసుకొచ్చి బీర్ కలుస్తలేవా నీకు? చూడు చూడు ఆ? చూడు. అస్సలు ఇట్లా పిలుచుకురావడం చాలా పెద్ద తప్పు చేసాం ఓ పెద్ద నేను రావడం తప్పుకోవడం మీతేని. మమ్మల్ని జడగొడుతున్నావు ఇలాంటి తాగుబోతులతో వచ్చారు ఫోన్లే మా నువ్వు తాగుతున్నావు, చూడు ఎలా తాగుతున్నావు. తాగదురా బాబు. వదలకుండా తాగుతుంది చూడు. డ్రింక్ అలవాటు. డ్రింక్ ఇది ఫుల్ బాటిల్ చెప్తారే మా అమ్మ చెప్పాలి ఎలా మంచివి కాదని చెప్పి నువ్వే తాగుతున్నావు కాదు ఇంకా. కాదు కాదు అవి చూసి మీరు నేర్చుకున్నారు అదే నా అమ్మ. అదొకటి నాకు లేదమ్మా నువ్వు నేర్చుకున్నావు పక్కన కూర్చున్నావు అదే తాగేది చూసి ఎలా బుక్ చేస్తున్నారో చూడండి. వీళ్ళు తాగేశారు నాకు డ్రింక్ పోసారు వీడియో తీశారు. నువ్వు తాగుతున్నావా అనేసి నన్ను పెడుతున్నారు వీడియోలో. పెట్టండి పెట్టండి మీరు ఎక్కడి నుంచి చెప్తానని అలా పెడుతున్నారు. బాబు పెట్టండి మంచిదే. ఇప్పుడు